తెలంగాణలో రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా అందరికీ అతి ఇష్టమైన మా తెలుగుదేశం ఎప్పుడు ఆశించేటువంటి ఒక చక్కటి మాటను చెప్పారు. హ్యాట్సప్ టు రేవంత్ రెడ్డి గారు. మీ ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఎన్టీఆర్ గారిని జాతి సంపదగా వర్ణించటం, ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని కోరటం, హైదరాబాద్ నడిబొడ్డులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అటు సనత్నగర్కి జూబ్లీహిల్స్కి మధ్యలో ఉన్న మైత్రి వనంలో అక్కడ ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెడతానని చెప్పడం, ఆ విగ్రహాన్ని తానే ఆవిష్కరిస్తానని చెప్పడం మా అందరికి చాలా గర్వకారణంగా అనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే జాతి సంపదే కాదు, భారతదేశ రాజకీయాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఫెడరలిజానికి ఊపునిచ్చినటువంటి వ్యక్తి. ప్రాంతీయ పార్టీలు దేశాభివృద్ధికి ముందుకు వస్తాయని చెప్పి, పేద ప్రజల సంక్షేమమే తన ధ్యేయం అని చెప్పి, ఏ అండ లేకపోయినా, ఎవరు లేకపోయినా, ధనిక వర్గం కాకపోయినా సామాన్యుడికైనా రాజ్యాధికారం ఇవ్వగలుగుతామని చెప్పిన మొదటి వ్యక్తి ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ గారి గురించి వారి జాతీయ సంపద అని చెప్పి వర్ణిస్తూ వారికి భారతరత్న ఇవ్వాలని కోరటం, విగ్రహాన్ని పెడతానంటూ చాలా గర్వకారం. Really, we are proud of you, Revanth Reddy, in this matter.